ప్రియా వచ్చింది. నా బెస్టీ చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం మేము. చిన్ననాటి చెలికాడే చురకత్తి లాంటి మునగాడే. నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు తెలుసా. పడిపోయా నీ ప్రేమ. ఏమనుకోనంటే చెప్తా. పులిహోర బాగా కలపడం నేర్చుకున్నా. సో నువ్వంటే నాకు క్రష్. నువ్వు నా ప్రాణమని విన్నవించు ఈ అందుకే చెప్తున్నా మాటలు బాగా నేర్చావని. అందరితో కలిపేసి వచ్చి ఫైనల్ గా నా దగ్గర హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ప్రవీణ్. సో శ్రీ నన్ను లవ్ చేస్తుంది కదా. నాకు శ్రీ పైన అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు, అయినా కూడా నన్ను లవ్ చేస్తుంది. సో నాకు ఎందుకో ఏమో నాకైతే శ్రీ పైన అయితే ఇంట్రెస్ట్ లేదు. నేను ఫ్రెండ్గానే అనుకుంటున్నా. సో ప్రియా వచ్చింది. నా బెస్టీ చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం మేము. సో ప్రియకి నేనైతే చాలా క్రష్. సో ఒకసారి ప్రియతోటి నేను మాట్లాడతా. సో ప్రియ ఏమంటుందో నాకు అర్థమైతే లేదు, కానీ నేనైతే నాకున్నది నేను చెప్తున్నా. సో ప్రియా ముక్తం ఇంకా. హాయ్ ప్రియా. హాయ్ ప్రవీణ్. బాగున్నా? మర్చిపోయినావు మొత్తానికి. ఎప్పుడో చిన్నప్పుడు గుర్తు పెట్టుకున్నావు నన్ను. లేదు. గట్టి మాట్లాడు. చిన్నప్పుడే అరుస్తూ ఉంటే ఇప్పుడేమో మాటలుగా వస్తలేవు. కొత్తగా అనిపిస్తున్నా నేను? అదేం లేదు. మరి చిన్నప్పుడు స్కూల్కి పోతుంటే ఇవన్నీ చేస్తుంటే ఇప్పుడేమో జాబ్ చేస్తున్నావు అని మర్చిపోయినావు కదా? అదేం లేదు, కొంచెం బిజీగా ఉంటున్నా. ఇన్స్టాలో చూస్తూ ఉంటా ప్రియా. నిన్ను చూసినప్పుడు నువ్వు వస్తూ ఉంటావు. మెసేజ్ చేద్దాం అనుకుంటా, మళ్ళీ ఈడేంట్రా నాయన మళ్ళీ సతాయిస్తాడం అంటావు అన్నట్టు మళ్ళీ చేస్తలే. డైరెక్ట్గా నిన్ను కలిసి మాట్లాడదామని ఈరోజు కలిసిన నేను. ఓకే. చిన్నప్పటి నుంచి అట్లానే అదే స్మైల్ ఇంకా. ప్రియా చెప్పు. ప్రియా చెప్పాలి. ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు ప్రజెంట్ ఖాళీ. ఇక్కడ నుంచి నీ చుట్టూ నేను తిరుగుతా. ఆ మాటలొద్దులే, ఇంకా వేరేదని చెప్పు. నీ చుట్టూ తిరగడానికే నేను ఇప్పుడు ఖాళీ ఉన్నా. చిన్నప్పటి నుంచి నాకు తెలుసుగా ప్రియా. సో ఎందుకో ఏమనుకోనంటే చెప్తా. పులిహోర బాగా కలపడం నేర్చుకున్నా. పులిహోర కాదు, నిజం చెప్తున్నా నేను. సో నువ్వంటే నాకు క్రష్. నువ్వు నా ప్రాణమని విన్నవించు ఈ అలాంటి మాటలు చెప్పకు. అరే నిజం చెప్తున్నాను. అదే చెప్తున్నా, అలాంటివి చెప్పకు అంటున్నా. నువ్వంటే నాకు నిజంగానే క్రష్. నీ మనసులో పెట్టుకో అంటే నాకు చెప్పకు. నమ్మట్లేదు కదా నన్ను. నమ్మక తప్పని నిజమైన చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నా యాక్సెప్ట్ చేయను. ఎందుకు? అంతే, నాకు అలాంటి ఫీలింగ్ లేదు నీ మీద. నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు తెలుసా. పడిపోయా నీ ప్రేమ. మాటలు బాగా నేర్చుకున్నా ఈ మధ్య. ఏమో నేను చూస్తుంటే మాటలు ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి. వస్తాయి. కళ్ళకు కాటుక పెట్టినావా? అందుకే నీ వైపే గుంజుతుంది నన్ను. సర్లే, ఇంకేంటి చెప్పాలి ఇంకా. చూస్తే నేను చూడాలనిపిస్తుంది ప్రియా, నాకెందుకో. అదే కొంచెం ఆపితే బాగుంటుంది. అరే నా మనసుకు అనిపిస్తుంది చెప్తున్నా ప్రియా నేను. సరే ఇంకేంటి, ఇంకేదైనా చెప్పు టాపిక్. చాలా ఉంది. చెప్పైతే. ఇక నుంచి నన్ను ఓకే అంటే రోజు చెప్తానే ఉంటా. అయ్యొద్దులే, ఇంకేదైనా చెప్పు. ఇంటికి వచ్చిన నేను మీ అన్నతో పాటు నేను. సో ఆ రోజు చూసినప్పటి నుంచి చిన్నప్పుడు చూసినా నేను. దాని తర్వాత ఇంటికి వచ్చిన రోజు నేను చూసినప్పుడు ఆ రోజు షాక్ అయిపోయినా. అరే చిన్నప్పుడు ఇద్దరం కలిసి స్కూల్కి పోతుంటే సడన్గా ఆ రోజు చూసారకి శారీ ఏమి కట్టుకున్నాను గ్రీన్ కలర్ది. సో షాక్ అయిపోయినా నేను అసలు. అరే అమ్మ ఎట్టునేరా ఇప్పుడు ఎట్లా అయింది అన్నట్టు. ఆ రోజు అటు నుంచి అసలు నిద్ర కూడా పట్టనట్టు అయిపోయింది ఇంకా. అందుకే రోజు ఇన్స్టాలా సో చూస్తూ ఉంటాను ఈ ఫోటో, రోజు చూస్తూనే ఉంటాను ఇన్స్టాలా.
అందుకే చెప్తున్నా మాటలు బాగా నేర్చావని. నేను చూసిన ఇంకా చూడాలనిపిస్తుంది ప్రియ. ఒకసారి యాక్సెప్ట్ చేయొచ్చు కదా, నేను హ్యాపీగా చూసుకుంటా. నేను ఎంతమంది దగ్గర చెప్పిన ఈ మాటలు ఇప్పటి వరకు? నేను ఎంతమంది 100 మందితో చెప్పే కంటే బట్ నీతో చెప్పడమే నాకు ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. సరే, అందరితో కలిపేసి వచ్చి ఫైనల్గా నా దగ్గర ఎవరితో చెప్తున్నదా, 100 మందితో కలిపిన ఒకటి, నీతో ఒక్కదంతా కలిపేది ఇంకొకటి. అంటే ఎన్ని రోజులు ఈ బెస్ట్ ఫ్రెండ్ గుర్తు రాలేదా నీకు? ఎన్ని రోజులు గుర్తొచ్చింది అదే చెప్తున్నదా, రోజు గుర్తుకొస్తున్నావు. ఇప్పుడు మా బ్రదర్ దగ్గరికి వచ్చినప్పటి నుంచి నేను నీకు గుర్తొస్తున్నా అని చెప్తున్నావు కదా, ఇంతకు ముందు గుర్తులేనా మరి? చిన్నప్పుడు గుర్తున్నావు, దాని తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ మధ్యలో ఎవరు తగిలారు మరి? ఎవరు తగలలే. నిజం చెప్పు ఇప్పుడు. ఎవరు తగలలే, తగిలినట్టు తగిలి వెళ్ళిపోయింది. ఎదవ బావవాడు చెప్తే వించావుడు. సో దాని తర్వాత నువ్వే తగిలినావు. అదే అంటే దేవుడు వరాలు ఇస్తారు కదా, సో ఆ ఒక వరం నాకు కూడా ఇచ్చిండు, ఆ వరం నువ్వే. అమ్మాయి నువ్వు చెప్పింది కాబట్టి నా దగ్గరికి వచ్చావు ఇప్పుడు. అదే నాకు ఈ వరం ఇచ్చినప్పుడు ఈ అమ్మాయి నీకు వద్దురా అని అమ్మాయిని పంపించిండు, ఈ అమ్మాయి నీకు కావాలి అన్నట్టు నీ కాడికి పంపించిండు. డైలాగ్స్ గట్టి నేర్చుకుని వచ్చినట్టు నువ్వు అమ్మాయి దగ్గర. అమ్మాయి చాలా బాధ పెడుతుంది, బట్ నువ్వు చాలా హ్యాపీనెస్ ఇస్తున్నావు. అచ్చా, మాట్లాడకుండానే హ్యాపీనెస్ ఇస్తున్నానా? నువ్వు మాట్లాడుతుంటే ఒక హ్యాపీనెస్ వస్తుంది. అంటే లైఫ్ లాంగ్ ఉంటే ఇంకెంత హ్యాపీగా ఉంటానేమో కదా. నువ్వు చెప్తే సరిపోయిందా, నాకు ఉండొద్దా? ఎందుకు యాజ్ ఏ బెస్ట్ ఫ్రెండ్గా నీకు ఎలాంటి హెల్ప్ కావాలనే చేస్తాను, నాకు చేతనైనంత వరకు చేస్తాను, అంతేగాని లవ్ అంటే మాత్రం నేనేం చేయలేను. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మన ఫ్రెండ్షిప్ కూడా కట్ అయిపోతుంది ఇక్కడతోటి. అట్లా నాకు ప్రియ, నువ్వు రే నీకేమైనా పిచ్చా? నేను ఇన్నిసార్లు చెప్తున్నా, నీకు అర్థం కావట్లేదా? అర్థం చేసుకుంటే చేసుకో. ఇంకా నువ్వు ఇదే థాట్స్లో ఉంటాను అని అంటే మాత్రం ఇంకా నేను నీతో మాట్లాడను. ఇదే మన లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకా వెళ్ళిపోతున్నా నేను. బాయ్. గుండె చప్పుడాగి